ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి. ప్రభుత్వం అనేది ఒక పవిత్రంగా భావించాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం, ప్రభుత్వ విధానాలు, దానివల్ల అందరూ బాగుపడ్డారు. ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక పార్టీ లేదు, అందరూ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్. 5 కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది నా ఎలక్షన్ కాదు, లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపైన ఆధారపడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదో విన్యాసాలేసి నాటకాలేసి ఏదో మేము మార్చేసాం, ఇక్కడ చేసిన పాపాలన్నీ తెలివి కాబట్టి పక్కనే వేస్తే ఇక్కడికి అషాప్ అయిపోతాయి అనుకుంటే తప్పది. ఇది కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా క్లియర్గా ప్రజలను కూడా కోరుతున్నా, అన్నీ వాచ్ చేయండి. వాచ్ చేస్తున్నారు మీరు. సరైన సమయంలో ఏ నిర్ణయం చేయాలో మీరు చేస్తారు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా. ఎన్ని వేల మంది పైన కేసులు పెట్టారో మీరు చూశారు, ఎన్ని వేల మంది జైళ్లకు పోయారో మీరు చూశారు. ఇప్పుడు కూడా ఎన్ని కేసుల మీద కేసులు పెట్టి ఎక్కడికక్కడ నిన్న కూడా కుప్పని చూస్తే మొన్న కూడా కేసులు పెట్టారు. మళ్ళా అమాయకులు కార్యకర్తలు, ఏమీ తెలియని కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడానికి, టెర్రరైజ్ చేయడానికి కేసులు పెట్టడం, లోపలేయడం, బెయిల్ అనేకుండా చేయడం. మొన్న మీరు చూశారు బీటెక్ రవి, అంతకుముందు చాలా జరిగాయి. ఇక్కడే పొంగనూరు నుంచి కూడా ఉన్నాడు రామచంద్రారెడ్డిలంతా. అతన్ని జైల్లో ఏం జరిగిందండి? అది లోకేష్ ప్రోగ్రాం పెట్టారు, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు మీరు లోపలికి పోవద్దన్నారు. ఏమయ్యా మా లీడర్ వచ్చాడు, అడిగి పోతే మీకేంటని అడిగి వెళ్ళాడు. వెళితే ఏం చేశారు? మళ్ళీ సరే ఓకే అన్నారు, వదిలేశారు. కేసు పెట్టారు. కేసు పెడితే వాడు ఎస్ఐ అనే వ్యక్తి కొట్టినట్టు ఒక ఇది పెట్టాడు. ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఆ రోజు డ్యూటీలో లేడు. డ్యూటీలో లేనటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దెబ్బ తగిలిన వాడికి దెబ్బ తగిలింది కాబట్టి ఏం జైలుకు పోవాలా? అటు దిశండి. ఎంత అరాచకం అండి ఇది. ప్రెస్ని భయపెట్టారు, రాజకీయ నాయకుల్ని, కార్యకర్తలను భయపెట్టారు, యూనియన్స్ని భయపెడుతున్నారు, ఆఫీసర్స్ని భయపెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకే కోరుతున్నా, ఇది మనందరి ఎన్నికలు. గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం. ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే, వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది, ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదనే పరిస్థితికి వచ్చేసారంతా. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం, మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది.